హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. బుజ్జి బుజ్జి ఇడ్లీల మధ్యలో జీడిపప్పు కారప్పొడి వేసి అందులో నెయ్యి వేసి ఇడ్లీలను డిప్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ జీడిపప్పు కారప్పొడిని వేడివేడి అన్నంతో పాటు నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ జీడిపప్పు కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా? ఈ పొడి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ జీడిపప్పు కారపొడిని తయారు చేయడానికి 1 కప్పు జీడిపప్పు నూకని నేను తీసుకున్నాను. ఈ నూకని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. జీడిపప్పు నూకని తీసుకునేటప్పుడు అందులో కొంచెం డస్ట్ ఉంటుంది. దీన్ని వాటర్ తో కడిగి కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి. అందుబాటులో లేకుంటే నీడలో అయినా ఆరబెట్టి వేయించుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. గోల్డెన్ కలర్ వరకు వేయించి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేయించి చల్లారనివ్వాలి. 1 కప్పు జీడిపప్పు నూకకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటే సరిపోతుంది. ఆ వేడి ప్యాన్ పైన ఈ జీడిపప్పు కారపొడిలో వేయాల్సిన ఉప్పుని వేసుకుంటాము. ఉప్పుని ఇలా వేడి ప్యాన్ పైన వేయడం వల్ల దానికి ఉన్న తడిపోయి నిల్వ ఉంటుంది. ఇప్పుడు చల్లార్చిన ధనియాలు, జీలకర్రని గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండు గ్రైండ్ అయిన తర్వాత చల్లార్చిన జీడిపప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీని ఆన్ చేసి 3-4 సెకండ్స్ ఉంచి మళ్ళీ ఆఫ్ చేసేయాలి. మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేస్తుండాలి. ఈ జీడిపప్పుని ఇలాగే గ్రైండ్ చేయాలి, లేదంటే విడివిడిగా రాదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లోనికి తీసుకొని ఇప్పుడు ముందుగా ప్యాన్లో వేసుకున్న ఉప్పు ఇంకా కారాన్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాము. ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ జీడిపప్పు కారపొడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా వేగంగా రెడీ అయిపోయింది కదా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఈ టేస్టీ కారపొడి ఇడ్లీతో, దోశలతో, అన్నంతో కలిపి తినచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.